ఈగో అంటారు. ఈగో అంటే ఈజీఓ. ఈజీఓకి మనం బ్రాడర్ సెన్స్ దాన్ని మనము డీటెయిల్గా చూస్తే ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఎడ్జింగ్ గాడ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఈగో. అహంకారం అనేది భగవంతుడిని ఎప్పుడైతే మన జీవితం నుంచి తీసి పడేస్తామో అప్పుడు ఈగో అనేది మనలో వస్తుంది. సో అంత జ్ఞానం తీసుకున్నా కూడా, అంతలాగా గురుకుల్లో వెళ్ళినప్పుడు కూడా ఎంత సరళంగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే, మన భౌతిక ప్రపంచంలో మనం చూస్తాము, ఎప్పుడైతే మన విజిటింగ్ కార్డులో మన పేరు కింద PDFLAABCD యాడ్ అవుతూ ఉంటాయి, మన ఈగో పైన వెళ్తూ ఉంటుంది. అవునా కాదా? ఇక్కడ అతనికి ఎన్నో యాడ్ అయ్యింది, కానీ ఎంత యాడ్ అవుతుంది, అంతా వినయంగా అతను తయారవుతున్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? జ్ఞానం అనేది, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఫర్? ఎడ్యుకేషన్ ఈజ్ సపోజ్ టు మేక్ అస్ మోర్ ఇంక్లూజివ్. ఎడ్యుకేషన్, జ్ఞానం, విద్య తీసుకుంటే ఏమవుతుంది? విద్య తీసుకుంటే మన యొక్క హృదయము విశాలంగా తయారవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం ప్రస్తుతము, ఎంత ఎక్కువ విద్య ఉంటే అంత హృదయం సంకుచితంగా తయారవుతుంది. ఎక్స్క్లూజివ్గానే నాకు ఎవ్వరు వద్దు, నేనే. పురాతన కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఎంతో విని ఉన్నాము. అందరూ ఎంత చక్కగా, పెద్ద ఎడ్యుకేషన్ లేనప్పుడు కూడా ఎంత అడ్జస్టింగ్ ఉండేవారు. తాత, నాన్న, కాక, చాచా అందరూ కలిసి ఉండేవారు. 10 మంది అయినా ప్రాబ్లం లేదు. ఇంట్లో 50 మంది ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, స్మైలింగ్తో ఉంటారు. ఇప్పుడు ఏమైంది? న్యూక్లియర్ ఫ్యామిలీస్, హస్బెండ్, వైఫ్ అండ్ పిల్లలు. ఇప్పుడు ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎంత ఎక్కువ పెరుగుతుంది, హస్బెండ్ వైఫ్లో కూడా హస్బెండ్ వైఫ్ సపరేట్, చిల్డ్రన్ సపరేట్, వాళ్ళు వేరుగా ఉంటున్నారు. ఆల్రెడీ అమెరికా లాగా అయిపోతుంది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కూడా కలిసి లేదు, హస్బెండ్ వేరే హౌస్, వైఫ్ వేరే హౌస్. ఐ నీడ్ మై మీ స్పేస్. అదేంటో మీ స్పేసు, ఇంకెవరు కనిపించరు మీకు మీ స్పేస్లో. దట్స్ ప్రస్తుతం అదే అయిపోతుంది. ఎడ్యుకేషన్ మీన్స్ టు బికమ్ మోర్ బిగ్ హార్ట్. ఎడ్యుకేషన్ మీన్స్ మీరు ఎవరు చేసిన తప్పుని క్షమించగలుగుతారు సరళంగానే, మీకు అది పెద్ద ఇది అనిపించదు. ఇప్పుడు ఉల్టాగా ఉంది, ఎవరు చిన్న తప్పు చేసినా హౌ డేర్ హీ డస్ దట్, హౌ డేర్. ఎడ్యుకేషన్ ఉంటే అది అలా అనిపించదు మీకు, అయ్యో పర్వాలేదు అది రావాలి, అప్పుడే జ్ఞానం ఉందనేది లెక్క అనమాట. ఇక్కడ ఎంత సరళంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో వస్తే నాన్నగారిని మీరు తీసుకోండి, ఒప్పుకుంటారా? మోర్ దెన్ ఐ థింక్ 50 to 60% ఆఫ్ ద కేసెస్ ఇన్ ద ఇండియన్ కోర్ట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ప్రాపర్టీ షేర్ ప్రాబ్లమే. నాకు కావాలి, నాది, నాకు ఎందుకు ఇవ్వరు, భాగం. అవునా, అదే పెద్ద ప్రాబ్లం. కానీ ఇక్కడ తన హృదయం చూడండి, సో సింపుల్ హార్టెడ్, ఏది ఇచ్చినా పర్వాలేదు, ఎందుకని ఉత్తమమైన జ్ఞానం ఉంది. ఉత్తమమైన జ్ఞానం ఏంది? నా జీవితంని మార్చడానికి లేదు, నా జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఎవరికి హక్కు లేదు. ఏదైనా అవుతుందంటే అది కృష్ణయే చేపిస్తున్నారు. ఇతను ఎవరు మార్పు చేయడానికి, ఇతను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టడానికి? ఇదంతా భగవంతుడే చేస్తున్నారు. ఎవరికైతే ఆ జ్ఞానం ఉంది వాళ్ళు ఎవరిలో తప్పుని చూడలేరు, ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఉండదు. కానీ మనకేంటి అలవాటు, ఎప్పుడు మన ఫింగరు, ఈరోజు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇతని కారణం 99% మన ప్రాబ్లం. ఎప్పుడైనా మనం అలా ఆలోచిస్తామా, నా ప్రాబ్లంకి నేనే కారణం? రేరెస్ట్ ఆఫ్ రేర్ ఆల్వేస్ అదర్సే నాకు ఇబ్బంది పెడుతున్నారు. ముల్లా నస్రుద్దీన్కి జైల్లో పెట్టేశారు. జైల్లో పెడితే వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళి అడిగారు, ఏ బాబు నీకు జైల్లో పెట్టేశారు, ఏమైంది? కఫ్ అండ్ కోల్డ్. నీకు కఫ్ అండ్ కోల్డ్ అయితే జైల్లో పెట్టేశారా? అది ఎలా జరిగింది? ఏం లేదు, నేను ఎవరో ఇంటికి వెళ్ళాను దొంగతనం చేయడానికి, కఫ్ అండ్ కోల్డ్ ఉందని కఫ్ చేసుకున్నాను, వాళ్ళు వేసిపోయారు, నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు అతనికి జైల్లో పెట్టే కారణం కఫ్ అండ్ కోల్డా లేదా అతను దొంగతనం చేసింది? కఫ్ అండ్ కోల్డా? ఫాల్ట్ ఫైన్, నా తప్పు ఏం కాదు, కఫ్ అండ్ కోల్డ్. అరే నువ్వు వెళ్ళావు దొంగతనం చేయడానికి. ఇది ప్రస్తుతం మన ఒక మనస్తత్వం. తప్పు చేసింది మనమే, కానీ కారణము ఇతను.